టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 7 కోట్ల రూపాయలతో ధనాపురం హోలగుండ రోడ్డుకు శ్రీకారం. వైరాలో 64 లక్షల రూపాయల విలువైన 128 కేజీల గంజాయిని పోలీసులు పట్టివేత. విజయవంతంగా ప్రధాని మోడీ యుఏఈ పర్యటన. వైరాలో ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నిరసన. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. ధనాపురం హోలగుండ గ్రామాల మధ్య 7 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన రహదారి అభివృద్ధి పనులను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ రహదారి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం భూమి పూజలకే పరిమితమై ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ధనాపురం హోలగుండ గ్రామాల మధ్య అందుబాటులోకి రావడంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని, ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించేందుకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామంలో ఉన్నాం. ధనాపురం నుంచి హోలగుంద రోడ్డు సుమారుగా 7 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల 80 మీటర్ల వరకు ఉన్నటువంటి రోడ్డుని 7 కోట్ల రూపాయల ఖర్చుతో ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. ఆదోని మండలం, హొలగంద మండలం 2 మండలాలను కలిపేటువంటి నాగనాథహల్లి, హెప్పటం, వందవల్లి మిగతా గ్రామాలని కలుపుతూ ప్రజల వైద్య అవసరాల కోసమైనా, రాజకీయంగా కాకుండా విద్యా అవసరాల కోసమైనా దేనికన్నా ఉపయోగపడేది. ఇక్కడ విచిత్రం మీకు అర్థం కావాలి. 2021లో ఇక్కడ సింగిల్ రోడ్ని డబుల్ రోడ్డు చేస్తా 62 కోట్ల రూపాయలు ఎన్డీబీ స్కీమ్ కింద ఇక్కడ నిధులు మంజూరైతే దాన్ని వాడకుండా డబ్బులు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. పెద్దలంతా చెప్తా ఉన్నారు, అప్పట్లో కాంట్రాక్టరు కమిషన్ ఇవ్వనని చెప్పాడన్నందుకు అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోడ్డుని వేయనవసరం లేదు, ఆ 62 కోట్లు వెనక్కి వెళ్ళిపోయినా పర్లేదని కేంద్ర ప్రభుత్వ నిధుల్ని వెనక్కి పంపించిన పరిస్థితి. ఈరోజు డబ్బులు లేనప్పటికీ కూడా అతి కష్టం మీద సింగిల్ రోడ్నైనా నిర్మించండి, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారంటే ఈరోజు ఈ రోడ్డు నిర్మిస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి చేసే అభివృద్ధిలో కలిసి రండి. మేము ఏ రోజు కూడా ప్రతి ఒక్క దాంట్లో రాజకీయం చేయాలని లేదు మాకు. ఆదోని అభివృద్ధి, కర్నూలు జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అందరినీ కలిపి చేయాలనే కోరుకుంటాను. అభివృద్ధిలో కలిసి రావాలనే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి హితవు చెప్తా ఉన్నాను. మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఈ శిలాపలకం వేసాం. ఇక్కడ శిలాపలకంతో మేము ఇక్కడ ఉన్నటువంటి రామానాయుడు గారు, అలా ఇన్ఛార్జి మంత్రి భరత్ గారు ఇన్ఛార్జి మంత్రితో పాటుగా ఎర్రబోతుల పాపిరెడ్డి గారు జెడ్పీ చైర్మన్ అండి. పాపిరెడ్డి గారు జెడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పార్టీ. మళ్ళీ మధుసూదన్ గారు శాసన మండలి సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడ అరుణమ్మ జెడ్పీటీసీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకుంటా.
నరేందర్ రెడ్డి ఎంపీటీసీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు. వీళ్ళందరి పేర్లు వేసి శిలాఫలకాన్ని వేశాం. ఎవరెవరికైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి ఆదోనిని అభివృద్ధి చేయాలా, కర్నూలు జిల్లాను అభివృద్ధి చేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కోరికతో మేమంతా కూడా ఈ రకంగా మేము అనుకోండి గత 5 సంవత్సరాల్లో ఏనాడైనా సరే ఇటువంటి శిలాఫలకం వేశారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ రోజైనా సరే మా కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల పేర్లు ఇలా వేశారా అని అడుగుతా ఉన్నా. ఏ రోజు వేయలేదు. చాలా చిన్న మెదడుతో ఆలోచన చేశారు, చిన్నగా ప్రవర్తించారు, ఎవరి పేర్లు లేకుండా శిలాఫలకాలు వేశారు. ఈరోజు మేము చూసారా, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధుల పేర్లన్నింటినీ కూడా ఇక్కడ వేసి వాళ్ళను కూడా గౌరవించే పరిస్థితి. కానీ ఎవరు రాలా ఇక్కడ. శిలాఫలకం వేశాం కానీ వాళ్ళకి ఇంటిమేషన్లు ఇచ్చినాం కానీ ఎవరు కూడా మీరు చేసే అభివృద్ధిలో మేము పాలు పంచుకోము. ఇది ఇక రోడ్డు వేస్తా ఉన్నాం. కేవలం కూటమి కార్యకర్తలు, కూటమికి సంబంధించి ఓట్లు వేసిన వాళ్ళు ఈ రోడ్డు మీద నడుస్తారా? అందరూ నడుస్తారు కదా. ఊరిని అభివృద్ధి చేయడం కానీ, రోడ్లు వేయడం కానీ, డ్రైనేజీలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ప్రజలకందరికీ సంబంధించిన అంశాలు కదా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆదోని మున్సిపాలిటీలో ప్రజలకు అవసరమైనటువంటి నిధులు మేము తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టాలనుకుంటే అత్యధికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఏ రోజు కూడా మేము చెప్పిన ప్రతిపాదనలను ఆమోదించలేదు, ఖర్చు పెట్టనివ్వాలా మమ్మల్ని. ఈరోజు వాళ్ళు పూర్తిగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ 5 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ఈరోజు స్పెషల్ ఆఫీసర్ని పెట్టుకొని ఊర్లో మీరు చూడండి, ఎక్కడ చూసినా రోడ్లు వేస్తూ ఉన్నాం, డ్రైనేజీలు వేస్తూ ఉన్నాం, వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టగలుగుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి ఎగ్జిట్ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తుల నుండి 64 లక్షల రూపాయల విలువైన 128 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా వైరా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ, సోమవారం గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 3 అనుమానాస్పద వ్యక్తుల నుండి 128 కేజీల గంజాయిని వైరా ఎస్ఐ పుష్పాల రామారావు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వైరా మధుర ప్రాంతంలో డ్రగ్స్ వినియోగం కానీ డ్రగ్స్ సరఫరా లేకుండా చూసే ఉద్దేశంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ డీజీపీ గౌరవ సివి ఆనంద్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు నిరంతర నిఘా ఏర్పాటు చేసి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరమైన పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అన్ని పోలీస్ స్టేషన్ పరిధి లోపల కూడా సమాచార వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వైరా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రామారావు గారు సోమవారం ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్ళను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం జరిగింది. 3 వ్యక్తులు వాళ్ళతో పాటు ఉన్న 5 గన్నీ బ్యాగుల లోపల 128 కిలోల ఎండు గంజాయిని వాళ్ళు కలిగి ఉన్నట్టుగా గుర్తించి వాళ్ళని ప్రశ్నించగా, ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి ప్రాంతం నుంచి, చిత్రకొండ ప్రాంతం నుంచి వీళ్ళు 128 కిలోల ఎండు గంజాయిని, 64 లక్షల విలువైన ఎండు గంజాయిని తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇట్టి వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వైరా సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ 3 వ్యక్తుల లోపల ఒకరు బోత్రా, ఇతను చిత్రకొండ ప్రాంతం సంబంధించిన వ్యక్తి. 2వ వ్యక్తి సన్యాసి నాయుడు, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్. 3వ వ్యక్తి లక్ష్మణ్ కిలో, ఇతను కూడా ఒరిస్సా ప్రాంతం. 2 వ్యక్తులు ఒరిస్సా, ఒకతను ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఈ 3 కూడా అంతర్రాష్ట్ర పరిధి లోపల నేరాలు చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. వీరికి సంబంధించిన ఇతర నేర చరిత్రను కూడా చూడడం జరుగుతుంది. దాంతోపాటు ప్రజలందరికీ, తర్వాత తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి పోలీస్ శాఖ తరఫున, యువత, చిన్నారి బాలబాలికలు కూడా తెలిసి తెలియక డ్రగ్స్ బారిన పడే అవకాశం ఉంటుంది.
మీ దృష్టికి పిల్లల ప్రవర్తన లోపల మార్పు ఏమైనా వచ్చినా కూడా ఎక్కడైనా గంజాయి వినియోగం చేస్తున్నట్టు, గంజాయి సరఫరా చేస్తున్నట్టు, ఇతర డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు మీ దృష్టికి వచ్చినా కూడా దయచేసి పోలీసుకు సహకారం అందించి మీరు సమాజాన్ని మనం క్షేమంగా ఉంచేందుకు దోహదపడవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే ఉద్దేశంతో ఈగల్ అనే ఒక విభాగాన్ని, ప్రత్యేకమైన విభాగాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈగల్ విభాగం నిరంతరం పోలీస్ స్టేషన్ లోపల అందరు పోలీస్ అధికారులు అందరికీ, పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నిరంతరం శిక్షణ ఇస్తూ, తర్వాత ఏ విధంగా ఈ ప్రొసీజర్ మనం ఫాలో కావాలి, ఏ విధంగా మనం దీన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో నిరంతరం కూడా సహాయ సహకారం చేయడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు రైతుల నుంచి భూములను సేకరించడం సహజమే, కానీ వారికి పరిహారం అందించకుండా వారి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడం మాత్రం సరికాదు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటన కూడా అలాంటిదే. రైతులంతా స్వచ్ఛందంగా ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చారు. వారి భూములకు పరిహారం అందించకుండా వారి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. రైతులు తమ దీనస్థితిని అధికారులకు, కూటమి ఎమ్మెల్యేలకు విన్నవించుకున్నారు. కానీ అధికారుల అమాననీయ చర్యలను చూస్తుంటే వారి సమస్యను పరిష్కరించేందుకు అధికారులకు ఎలాంటి ఆసక్తి లేదని అర్థమవుతోంది. పేదల పొట్టకొట్టి అభివృద్ధి అందలం ఎక్కిస్తామని అహంకారంతో ఉన్న పాలనా యంత్రాంగాన్ని మట్టి మనుషులు ఈ మట్టిలోనే సమాధైపోతామని బెదిరిస్తూ అడ్డుకున్నారు. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ క్యాడర్లకు చెందిన 10 మంది సభ్యులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంజూరైన రివార్డులను శనివారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన చేతుల మీదుగా అందజేశారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వారి క్యాడర్ను బట్టి తెలంగాణ ప్రభుత్వం రివార్డులను ప్రకటించింది. 10 మంది సభ్యులకు గాను 55,60,000 రూపాయలను ఎస్పీ చెక్కుల రూపంలో అందజేశారు. ప్రత్యేక చొరవ తీసుకుని లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం తరపున రావాల్సిన రివార్డు నగదును ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు. రివార్డులను అందుకున్న వారిలో స్టేట్ కమిటీ మెంబర్ 1, డివిజనల్ కమిటీ మెంబర్ 1, ఏరియా కమిటీ మెంబర్స్ 6, దళ సభ్యులు 2 ఉన్నారు. ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్ లో విస్తృతంగా గాలింపు. బండి భగీరథ్ తండ్రి సంజయ్ నివాసంలో సోదాలు. కరీంనగర్లోని భగీరథ్ మేనమామ వంశీకృష్ణ నివాసం సహా ఇతర బంధువుల ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీలో బీజేపీ నేతల రక్షణలో ఉన్నట్లు కూడా సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి గాలింపు చేస్తున్న తెలంగాణ పోలీసులు. ఇదిలా ఉంటే పోక్సో కేసు నమోదు చేసిన పేట్ బషీరాత్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అయితే అతను ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా సమాచారం సాగుతోంది. ఈ రోజు సాయంత్రం వరకు మేడ్చల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించవచ్చనే ప్రచారం సాగుతోంది. ఒకవైపు లుక్అవుట్ నోటీస్, మరోవైపు లొంగిపోతున్నాడని సమాచారంతో కొంత అయోమయం నెలకొంది. విజయవంతంగా ప్రధాని మోడీ యుఏఈ పర్యటన. యుద్ధ విమానాల ఎస్కార్టుతో మొదలై వ్యూహాత్మక ఆయిల్ నిల్వలపై ఒప్పందాలతో సహా అనేక కీలక ఒప్పందాలతో ముందుకు సాగింది.
గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని నిరసన చేశారు. నిరసన కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరు రమేష్, దేవకి వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, ఆపద రామారావు, నున్న రవికుమార్ పాల్గొన్నారు. చెందింది మీరు చూసినారు, ఇక్కడ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరు. రైతులను పూర్తిగా నట్టేట మూసింది యొక్క రేవంత్ సర్కార్. క్వింటాల్కి 7.5 కిలోల చొప్పున దారుణంగా ఈరోజు తాలు పేరుతోటి కటింగ్ చేయడానికి దారుణమైన విషయం. ఇక్కడ ఈరోజు కనీసం కూడా మార్కెట్ యార్డ్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరూ లేకపోతే ఇంకింత దారుణ విషయం. ఇవాళ ప్రతి మార్కెట్లో 40 రోజులు 50 రోజులు తీసుకొచ్చి పడిగాపులుగా వస్తున్నారు. రైతులు భూమి నమ్ముకొని, మట్టిని నమ్ముకొని, నేల నమ్ముకొని, రైతులు దేశానికి వెన్నుముకని రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. ఒకవైపున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనీస మద్దతు ధర 2389 రూపాయలు ఇస్తా ఉన్నారు. దానికి అదనంగా బోనస్ ఇస్తాను ఇవ్వలేదు, ఎగ్గొట్టలేదు. పూర్తిగా బోనస్ ఎగ్గొట్టిండు. రైతు యొక్క భరోసా ఎగ్గొట్టిండు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎగ్గొట్టిండు. రైతులు అష్టకష్టాలు పడుతుంటే ధాన్య విక్రయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 37% కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. మీడియా సాక్షిగా చెప్తున్నారు రైతులు, వాళ్ళు 7.5 కిలోలు జోకుతున్నారని. ఇక్కడ ఉన్నట్టు ఇన్ఛార్జి గారు మాట్లాడింది. ఇప్పుడు మా సార్ తోటి వాదేవరావు గారు మాట్లాడినారు. మేము లారీలలో పూర్తిగా వైఫల్యం చెందినామంటే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే. లారీలను లోడింగ్ అన్లోడ్ చేయడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాని మీద పూర్తిగా కనీసం మానిటరింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. బస్తాలకు, పురుకోసకు, హమాలీలకు, ట్రాన్స్పోర్ట్, లోడింగ్ అన్లోడ్ చార్జెస్, నిల్వ ఉంచే కిరాయిలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది. ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా రైతులను ఆదుకోవడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిన్నగాక మొన్న అధికారుల మంత్రులు హెలికాప్టర్లు వచ్చి ఏదో తూతు మంత్రంగా రివ్యూ చేసిపోయినారు. ఈ మాత్రం ముందు చూపు లేదా? ఈ ప్రభుత్వాన్ని ముందు ఫిబ్రవరి నెలలో ఇవన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ వైరా ఎంత వస్తుంది, ఖమ్మం జిల్లాలో ఎంత ధాన్యం దిగుబడి అవుతుంది, దీనికి పూర్తిగా కూడా ఏర్పాట్లు ఏం చేయాలనేటువంటిది ఒక స్పష్టమైన ప్రణాళిక చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిన చిట్ట చివరి గింజ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఈరోజు ఈ ఖమ్మం జిల్లాలో రైతు గోస ఏ విధంగా ఉందంటే నలవి పరిస్థితుల్లో ఉంది. మరి 3 మంత్రుల నుండి కూడా కనీసం ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒకరికొకళ్ళు మేం గొప్ప అంటే మేం గొప్ప, కాబోయే ముఖ్యమంత్రి నేనని చెప్పుకునే ఈ 3 మంత్రులు. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి కొన్న తుమ్మల నాగేశ్వరరావు మరి గత 40 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం అని చెప్పి మరి ఏం పొడిచిండో అని అర్థం కావట్లేదు. 40 సంవత్సరాలు అయిందని చెప్పి పివి నరసింహారావు యొక్క మరి విగ్రహానికి ఖమ్మంలో పెద్ద బయలాన్ని ఏర్పాటు చేయని ప్రయత్నాలు జరిగినాయి. ప్రజలు ఉమ్మూస్తున్నారు. అరే, రోడ్ల మీద పడి రైతులు ఏడుస్తుంటే, వాళ్ళ ధాన్యం కళ్ళాల మీద ఉండిపోతే, వాళ్ళ ధాన్యం రోడ్ల మీద ఉండిపోతే, ధాన్యం మరి మార్కెట్ యార్డ్లో ఉండిపోతే కొనేవాడు లేడు, దిక్కు లేదు, తేమ చూసేవాడు దిక్కు లేదు, మరి కాటాలు వేసే పరిస్థితి లేదు. నెల రోజులు అయిపోయి మధ్యలో 2 సార్లు వర్షాలు పడ్డాయి. మళ్ళీ ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు. మరి ఇంకా నెల రోజులు పడుతుందని చెప్తున్నా. ఇప్పుడే మార్కెట్ యార్డ్ ఇన్ఛార్జ్ రాజు గారితో మాట్లాడితే ఇంకొక నెల రోజులు పడుతుంది ఇక్కడ ఉన్న మరి ధాన్యం అంతా కొనటానికి అని చెప్పి. ఇదా మీ శాతనైన ప్రభుత్వం? ఇదా నువ్వు చేయగలిగేది అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖమ్మం జిల్లా రైతులు గత నెల రోజులుగా మొక్కజొన్నలు పండించిన రైతులు ప్రకృతి కరుణించి కూడా అధిక దిగుబడి, మొక్కజొన్న కానీ ఇక్కడ వడ్లు కానీ మంచి దిగుబడి వచ్చి వరుణుడు ప్రకృతి కరుణించినా కానీ ఇక్కడ ఉన్నటువంటి
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారికి కొద్దిగా కూడా అవగాహన లేకుండా రాజకీయాలు మీరు ఎలా చేస్తున్నారని నేను అడుగుతున్నాను. మేము ఫిబ్రవరిలోనే కలెక్టర్ గారికి ప్రభుత్వానికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈసారి అధిక మొత్తంలోనే వడ్లు మొక్కజొన్నలు పంటలు దిగుబడి చేస్తున్నారు, దానికి అనుగుణంగా మీరు ప్రణాళిక చేయాలని మేము ముందుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం ఫిబ్రవరి నెలలోనే. అయినా కానీ మీరు సరైన ఏర్పాట్లు చేయటంలో పూర్తిగా విఫలమైంది. ఒక ఆయన భూములు ఎక్కడ ఉన్నాయి కబ్జా చేసుకోవాలని ఒక మంత్రి చూస్తుంటే, రోడ్లు వేసుకొని రోడ్ల కమిషన్ దొబ్బాలని ఒక మంత్రి చూస్తుంటే, ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి ఈ రైతులు గూడ పట్టించుకోకుండా వారి యొక్క సొంత ఎజెండాతో లేకపోతే వాళ్ళ కీర్తిని కాంక్షించుకోవడం కోసమే సరిపోతుంది మీటింగులు పెట్టుకొని. రైతులు ఏడుస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా అత్యధికంగా మొక్కజొన్న సాగు వరి సాగు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మీరు ట్రాన్స్పోర్ట్ కి ఒకే కాంట్రాక్టర్ కి 2 ఉమ్మడి జిల్లాలో ఒకే కాంట్రాక్టర్ కి ఇస్తే 3-4 లారీలు లేనోడికి కూడా మీరు కాంట్రాక్ట్ ఎట్లా ఒప్పచెప్తారని కూడా నేను ఈ మంత్రులు ప్రశ్నిస్తున్నాను. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా సేవాదళ అధ్యక్షుడు సయ్యద్ గౌర్ ఆధ్వర్యంలో సేవాదళ సభ్యులందరూ కలిసి నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ మరణించి నెల పూర్తయిన సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జావేద్ అభిమానులు, సయ్యద్ గౌస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ మాట్లాడుతూ, జావీద్ మరణ వార్త వినగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేమని, ఆయన పేరు మీద ఇలానే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని మీడియా ముఖంగా వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అడ్వైజర్ వెంకట నర్సయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లారీ అనిల్ కుమార్, సేవాదళ నాయకులు బడే మియా, షేక్ జానీ, కొప్పెర శ్రీను, బషీర్, 4వ డివిజన్ జానీ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముందుగా మీడియా వారికి ధన్యవాదాలు. ఈరోజు మా దివంగత నేత మొహమ్మద్ జావీద్ గారు ఖమ్మం ముద్దుబిడ్డ పోయిన నెల అకాల మరణం ఏదైతే సూర్యాపేట దగ్గర పిల్లల మర్రి దగ్గర ఇదే రోజు 15వ తారీఖు రోజు ఆయన అకాల మరణం ఏదైతే జరిగిందో వారి జ్ఞాపకార్థంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవిరెడ్డి భవన్లో ఈరోజు ఇక్కడ భోజనం ఏర్పాటు చేసి వారికి పుణ్యం దొరకాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పిలిపించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇన్ఛార్జ్గా వచ్చారు మా ఎస్ఎస్ఎల్ నుంచి అన్నగారు, వారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారు చేసిన సేవలు పార్టీకి అంతా ఇంత కాదు, రాష్ట్రంలో జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా దేశ స్థాయిలో కూడా ఒక మంచి పేరుగాంచిన నాయకుడు. ప్రతి ఒక్కరితో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ప్రేమగా ఆప్యాయతగా పలకరించే దాంట్లో ముందు అంజలో ఉండేది జావీద్ గారు. అలాంటి వ్యక్తి మా మధ్యలో ఇవాళ లేకపోవటం చాలా బాధాకరం. వారు చేసిన సేవల్లోనే మనం ఈ చేసిన సేవ ఈ జిల్లా కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ యొక్క సేవా కార్యక్రమం ఇలాంటి రానున్న రోజుల్లో కూడా మరెన్నో చేస్తాం. మా సేవాదళ టీం అందరూ కూడా జానీభాయ్, బడేభాయ్, మరి శ్రీనాన్న అందరూ కూడా ఉన్నాం ఇక్కడ, జహీర్ భాయ్, ఇక్కడ అందరం కలిసి ఇలాంటి చేయాలని పొద్దునే నిర్ణయించినాం, మధ్యాహ్నం కల్లా చేసినాం. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఫ్రూట్స్ పంపిణీ కానీ ఇంకేమైనా రక్తదాన శిబిరాలు కానీ వారి పేరు మీద ఏం చేసినా తక్కువే అని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అలాంటి మనిషి ఇక్కడ మన మధ్యలో లేడు, దొరకడు కూడా. కాబట్టి తప్పకుండా ఆయన చేసిన సేవల్లో కొంత గొప్ప మనం చేయటానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ, గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 7 కోట్ల రూపాయలతో ధనాపురం హోలగుండ రోడ్డుకు శ్రీకారం. వైరాలో 64 లక్షల రూపాయల విలువైన 128 కేజీల గంజాయిని పోలీసులు పట్టివేత. విజయవంతంగా ప్రధాని మోడీ యుఏఈ
పర్యటన. వైరాలో ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నిరసన.